వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డిపై పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటిపైన రాష్ట్ర ఇన్ఛార్జ్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని చాలాసార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయం పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. మల్లు రవి తాజా వివాదంపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో గట్టిగానే వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణలు నేపథ్యంలో ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ కి నష్టం కలుగుతోందనే క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీ పరువుని దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి రానుంది. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి స్వరం ఇంకా బలంగానే ఉందని సూచిస్తున్నారు. ఈ సంఘటన పార్టీలో ఐక్యత లేదని విపక్షాలకు ఒక అవకాశంగా మారింది. క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్తులో పార్టీలో అంతర్గత కలహాలను తగ్గించడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇది పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. సో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం.